హలో ఎవ్రీవన్. థ్యాంక్ యూ వచ్చినందుకు మా సినిమాని ప్రమోట్ చేయడానికి. మీ క్వశ్చన్లు కాంప్లికేటెడ్ క్వశ్చన్స్, డౌట్స్ ఏమన్నా మమ్మల్ని అడిగితే మేము ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాం. మీ స్పీచ్ అయిపోయిందా? ఇన్ఫర్మేషన్లో ఉంది ఇది. స్పీచ్ మీరు మాట్లాడట్లేదు, సినిమా గురించి మాట్లాడుతున్నారేమో అనుకున్నాం. డైరెక్ట్ Q&Aకి వెళ్ళిపోదామా మనం? సినిమా అదే కదా, స్పీచెస్ ఉన్నాయి. శేఖర్ గారు డిమాండ్ మీదకి స్పీచెస్ డెఫినెట్గా ఉన్నాయి. యా, స్పీచ్. ఇప్పుడు ఏముందండి అంటే ఆల్రెడీ ఇది ఓటీటీలో వచ్చింది సినిమా, ఇప్పుడు థియేటర్లో వస్తుంది. మాకు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి రొటీన్ స్పీచ్లు కాకుండా ఐ థింక్ ఈ సినిమా జనాలు అందరూ కలిసి చూడడం కుదరలేదు ఓటీటీలో వచ్చినప్పుడు లాక్డౌన్లో. సో అందరితో కలిసి చూస్తే ఇంకా మజా వస్తుందని ఒక ఫీలింగ్ ఉంది. సో Feb 14th నేను దానికి లుక్ ఫార్వర్డ్ చేస్తున్నా. జనాలందరితో ఒక థియేటర్లో కూర్చుని మొత్తం ఆ రియాక్షన్స్ ఎలా ఉంటాయో చూద్దామని వెయిట్ చేస్తున్నా. సో ఐఎమ్ మోర్ ఎక్సైటెడ్ అబౌట్ దాట్. అంతే, దాని గురించి ఎక్సైటెడ్గా ఉంది నాకు. పర్ఫెక్ట్. మేము కూడా స్క్రీన్ మీద చూడడానికి ఎక్సైటెడ్ ఉన్నాం. సిద్ధు గారు? స్పీచ్ ఏం లేదండి, ఆల్రెడీ సినిమా వచ్చేసింది, ఎప్పుడు అందరూ చూసారు. స్పీచ్ ఏముంటుంది? స్పీచ్లెస్ అనమాట ఆయన ఇప్పుడు థియేటర్లోకి వచ్చేసరికి. రాణా గారు? అంటే ఏం లేదండి, నాకు వీళ్ళిద్దరితో ఇంకో సినిమా చేయాలని ఉండింది. ఇది రిలీజ్ చేస్తే కానీ ఇంకా చేయనన్నారు ఇంకో సినిమా. సో వేరే ఆప్షన్ లేక నాకు రిలీజ్ చేయాల్సి వచ్చింది. సో దానికి ఐ థింక్ Feb 14th ఇస్ ద రైట్ డేట్. కరెక్ట్ కాదన్నా? ఇంకో మైక్ ఇవ్వండి. ఇదేదో ఒక చాలా హ్యాపీ ఒకేషన్ లాగా ఉంది, ఎందుకంటే మేము చాలా కష్టపడి తీసిన సినిమా థియేటర్లో రిలీజ్ అవ్వలేదని ఒక చిన్న రిగ్రెట్ ఉండిపోయింది మాకు. సరే ఫైనలీ అదేదో ఒక మంచి డేట్ దొరికి వర్కౌట్ అయ్యి రిలీజ్ చేస్తుంటే దాన్ని కూడా అదేదో ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్ లాగా డిజైన్ చేసేసి రానా, ఆ వినడానికి కూడా రిలీజ్ అవుతున్న ఫీలింగ్ కూడా పోగొట్టేలా ఉన్నావు బ్రో నువ్వు. అంటే బేసిక్లీ దే ఆర్ ఆల్ యూస్ టు ఎంటర్టైన్మెంట్ గురు. ఓకే, మెటీరియల్ ఇది అయితే ఓకే. ఓకే అండి, మనం ఇక Q&Aలోకి వెళ్ళిపోదాం. తగ్గట్టు మీరు ఏమైనా అడగగలిగితే.